మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, ఆ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించడానికి వీల్లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ పథకాన్ని నీరుగార్చడానికి, నిర్వీర్యం చేయడానికి కుట్రలు పన్నుతోందని ధ్వజమెత్తారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, డీసీసీ మాజీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడయార్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టి పార్లమెంట్లో చట్టం చేయడం జరిగిందన్నారు. నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సర్వనారెడ్డి గారి యొక్క సూచనతో రాష్ట్ర స్థాయి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరు మార్పు, అదేవిధంగా చట్టంలో కొన్ని మార్పులు చేయడం, దాని మీద దేశవ్యాప్తంగా జనవరి 8వ తారీఖు నుండి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు ఏదైతే కార్మికులకి అన్యాయం జరుగుతుందో వారికి అన్యాయం జరగకుండా మరి కార్మికుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పడం కోసం మరి దేశవ్యాప్తంగా 45 రోజులు కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర స్థాయి సన్నాహక సమావేశం జనవరి 8వ తారీఖున విజయవాడలో జరిగింది. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా నగర జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మరి జిల్లాలో జరగబోయేటువంటి సన్నాహక కార్యక్రమం నిమిత్తం ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా MGNREGA పథకం 2006 ఫిబ్రవరి 2వ తారీఖున భారతదేశ వ్యాప్తంగా ఉండేటప్పటికీ అనంతపురం జిల్లా సింగనమలై కాన్స్టిట్యున్సీలో బట్లపల్లి గ్రామంలో మరి 2వ తారీఖున ఫిబ్రవరి 2వ తారీఖు 2006వ సంవత్సరంలో ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఈ పథకాన్ని ప్రారంభించారు. మరి సుమారు 20 సంవత్సరాలు కావస్తుంది. 1,80,000 పందిరాలు కల్పించడం జరిగింది. మరి ఈరోజు మహాత్మా గాంధీ యొక్క ఉపాధి హామీ పథకానికి సంబంధించి మరి పని లేని వాళ్ళకి పని కల్పించాలని గతంలో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం టేకప్ చేసేది. 90% కేంద్ర ప్రభుత్వం ఇస్తే 10% రాష్ట్ర ప్రభుత్వం భరాయించేది. ఈరోజు మరి మొన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరి కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మహాత్మా గాంధీ పేరు తొలగించి VBG రామ్జీ అని చెప్పేసి ఒక చట్టాన్ని తేవడం జరిగింది. ఆ చట్టం యొక్క ఉద్దేశంలో మరి 60% కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం, 40% రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విధంగా మరి పని దినాలని 125 రోజులు పెంచడం జరిగింది. దీన్ని చూసినట్లయితే ఈ యొక్క పథకాన్ని నీరుగార్చే విధంగా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మీద 40% అంటే చాలా ఎక్కువ భారం పడుతుంది. సంవత్సరం 4,500 కోట్ల రూపాయలు మరి బకాయి పడే పరిస్థితి ఉంటుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మోలేని పరిస్థితిలో ఈ పథకం నీరుగారిపోయే పరిస్థితి కూడా కనపడుతుంది. అదేవిధంగా ఈ పథకంలో గతంలో మరి గ్రామ పంచాయతీలు రిజర్వ్ పాస్ చేసి గ్రామంలో అవసరాలకు తగ్గట్టు చెరువులు, డ్రైన్లు అనేక రకాల పనులు చేసుకుంటాక ఆ రోజు గ్రామ పంచాయతీ అనుమతితో ఈ కార్యక్రమాలు చేసేవారు. ఈరోజు చూసినట్లయితే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని నీరుగార్చే విధంగా కాంట్రాక్టులు, అదేవిధంగా గ్రామ పంచాయతీ సంబంధం లేకుండా జనాభా ప్రాతిపదికన నరేంద్ర మోడీ గారికి ఏదైతే ఇష్టపడుతున్నారో వారికి ఈ పథకం అమలు చేసే విధంగా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఎవరైతే కార్మికులు, ఎవరైతే కూలీలు ఉన్నారో వారు మరి చాలా కోల్పోతారో దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి దేశవ్యాప్తంగా రేపు మహాత్మా గాంధీ విగ్రహాల దగ్గర ఒకరోజు రిలే దీక్ష, నిరాహార దీక్ష. రేపు మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర గోకవరం బస్టాండ్, సౌత్ ఇండియా మాల్ ఉండేటువంటి గోకవరం బస్టాండ్ దగ్గర ఉండేటువంటి మహాత్మా గాంధీ దగ్గర ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు కూడా నిరాహార దీక్ష మరి నగర అధ్యక్షులు, అదేవిధంగా పెద్దలందరం కూడా అందరం కూడా జిల్లా తరఫున అందరం కూడా ఆ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాన్ని కూడా కవర్ చేయడం కోరుచున్నాం. మరి ప్రధానంగా కన్నాలు, బోధులు, ఏదైనా చేలో చెత్త గట్ట ఉంటే కలుపు గట్ట తీయించుకునేటువంటి వెసులుబాటు ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించింది. దాన్ని ఈ రోజు వరకు కూడా సాగిస్తుంది. రెండోది, ఎక్కువగా ఆరోగ్య శరీరంగా ఉండగా ముసలోళ్ళు, ముక్కోళ్ళు, మామూలుగా బతకలేనటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఉపాధి హామీ పథకంలో పెడుతూ వాళ్ళు బ్రతుకు తెరువుగా అని చెప్పేసి కాలయాపన చేయకోకుండా
వాళ్ళకి సంవత్సరానికి 100 రోజులు పని చెప్పి ఆ డబ్బులు ఇవ్వటం, ప్రతి సంవత్సరం ప్రతి నెల డబ్బులు ఇవ్వటం, ఆ డబ్బులతోనే వాళ్ళు ఉపాధి తెలుసుకొని రైతుల పనికి వెళ్ళేవారు, గవర్నమెంట్ పనికి వెళ్ళేవారు, ప్రభుత్వం వాళ్ళు కూడా రోడ్డు పక్కన ఉన్న చెట్లు చేమలు కూడా వాళ్ళ చేత తీయించేది. మరి అలాంటి ఉపాధి హామీ పథకాన్ని గాంధీ గారి పేరు పెడతంలో ఈ మోడీ గారికి ఏమొచ్చిందో తెగలు తెలదని ఆ పేరు తప్పించడం అనేది చాలా తప్పు. దాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేస్తూ ఇక మీదట మోడీ గారు ఇలాంటి తప్పుడు పనులు చేయకుండా ఉంటారని, ఒకసారి రైతుల విషయంలో ఢిల్లీలో హర్యానా రైతులు, తర్వాత మన పంజాబ్ రైతులు చేసిన దీక్షని చచ్చినట్టు శిరసావహించి ఆ చేసిన చట్టాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నారు. అదేవిధంగా దీన్ని కూడా వెనక్కి తీసుకోవాలని ఈ ఉపాధి హామీ పథకంలో గాంధీ గారి పేరును అలాగే కొనసాగించాలని ఈ సభాముఖంగా తెలియపరుస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అలాగే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సంయుక్తంగా ఇచ్చిన పిలుపు మేరకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనే ఒక పథకాన్ని ఆనాడు మా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆనాటి ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు, అలాగే ఆనాటి యూపీఏ చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు, ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క మంచి ఆలోచనతో ఉద్భవించినటువంటి ఒక మంచి పథకం ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఈ పథకాన్ని 2006 ఫిబ్రవరి 2వ తారీఖున అనంతపురం జిల్లాలోని పండ్లపల్లి అనే గ్రామంలో ప్రారంభించడం జరిగింది. దీనివల్ల ఇది మంచి పథకము. దీని రూపశిల్పంలో మా గౌరవనీయులైనటువంటి కొప్పుల రాజుగారు, వారు ఐఏఎస్, వారి యొక్క మేధావితనాన్నంతా కూడా దీనిలో నగరించి ఈ పథకానికి రూపశిల్పన చేయడం జరిగింది. దాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రోత్సహించి యూపీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆనాటి సోనియమ్మ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, మన్మోహన్ సింగ్ గారు కానీ ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేశారు. ముఖ్యంగా గమనించాల్సింది అటువంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వలసల నివారణ. పని లేని చోట ప్రజలు బ్రతుకు తెరువు కోసం వలసలు పోతూ ఉన్నారు. ఇది అంత మంచి కార్యక్రమం కాదు. దీన్ని వలసలు నివారించాలంటే వారికి పని కల్పించాలి. పని అనేది ఒక రాజ్యాంగ హక్కుగా మనం ఏర్పాటు చేయాలి అని ఆ రోజు ఆ పెద్దలు ఆలోచన చేసి ఈ మంచి పథకాన్ని నిర్మిస్తే ఇవాళ వచ్చినటువంటి ఈ బీజేపీ గవర్నమెంట్ ఆ పథకాన్ని నిర్వీర్యం చేయాలని, అలాగే ఆ పథకానికి జాతిపితగా పేరుగాంచినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క పేరును తొలగించి వారేదో ఎవరికి అర్థం కానటువంటి రామ్జీ అనేది ఒక పేరు పెట్టడం జరిగింది. అలాగే పని దినాల విషయంలోని, ఫండ్స్ రిలీజ్ విషయంలోని వీరు అవకతవకలకు పాల్పడుతూ ఉన్నారు. దీన్ని నివారించాలనే ఆలోచనతో దీన్ని వ్యతిరేకించాలి, నిరసన తెలియజేయాలి, ప్రజలకి దీనిపైన పూర్తి అవగాహన కల్పించాలని మా ఏఐసిసి అలాగే పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు మేము కొన్ని ఉద్యమ కార్యాచరణ చేపట్టాలి అనే ఆలోచనతో రాబో రోజుల్లో ఈ ఉద్యమ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అనేది వివరించడం కోసం ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ మార్టిన్ గౌడ్ గారు మీకు దాని కాంగ్రెస్ పార్టీ పెద్దలు, నాయకులు, శ్రేయభిలాషులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ఉందో దాన్ని మొత్తం లేకుండా చేసేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఈ పథకం మెయిన్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే దీనికి 90% ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి కేవలం 10% మాత్రమే 10% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని చెప్పి అప్పట్లో మన రాజీవ్ గాంధీ గారు, మన రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ ఆ పథకాన్ని పెట్టడం జరిగింది. పేరు కూడా మహాత్మా గాంధీ గారి యొక్క పేరు పెట్టడం జరిగింది. ఈ నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని ఎలాగైనా సరే సావదెబ్బ తీయాలని 40% స్టేట్లు భరించండి, 60%
కేంద్రం ఇస్తుంది అన్నాడు. అంటే ఏంటి, నీరు గార్చేసినట్టు. ఇప్పుడు ఈవేళ మన రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కనుక అమలు చేస్తే 5,000 కోట్లు సంవత్సరానికి మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి. అంత డబ్బు పెట్టుబడి పెట్టే పరిస్థితి మాకు లేదని చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళి, అంటే పబ్లిక్గా అతను వ్యతిరేకించకపోయినా వెళ్ళి నరేంద్ర మోడీ గారి దగ్గర, అయ్యా మా వల్ల కాదు, అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు, మీరు ఒక 5,000 కోట్లు ఇస్తానంటే పదవి రన్ చేస్తాం, లేకపోతే క్లోజ్ చేస్తాం. మొత్తం ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా 40% భరించే స్థితిలో లేరు. అందు గురించి ఈ పథకం ఎలాగైనా పోతే, మహాత్మా గాంధీ గారు పోతే వీళ్ళకి ఇంకా కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకం అనేది పోద్దని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఏ కుతంత్రాలు పన్ని ఈ రకంగా ఈ స్కీమ్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏంటంటే వ్యవసాయ చట్టాలు ఏమైనా తీసుకొచ్చారు, ప్రజలు తిరగబడ్డారు, ఆటోమేటిక్గా మళ్ళీ వ్యవసాయ చట్టాలు పాతయ్యే ఉంచారు. వీళ్ళు చేసిన కొత్త చట్టాలు రద్దు చేశారు. అలాగే ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని కూడా రద్దు చేస్తే పల్లెల్లో ఉండే పేదలు ఎవరు కూడా ఊరుకునే పరిస్థితి లేదు ఇవాళ దేశంలో. ఎందుకంటే 100 రోజులు వాళ్ళకి పనికి ఆహార పథకం కింద వాళ్ళకి డబ్బు వస్తుంది. ఆ 100 రోజులు వచ్చిన ఆదాయంతో సంవత్సరం అంతా బతికేస్తారు. వాళ్ళు 360 రోజులు బతికేస్తారు. ఎందుకంటే వలస కార్మికులు పూర్తిగా తగ్గిపోయారు. పూర్వం బీహార్ నుంచి కానీ, రాజస్థాన్ నుంచి కానీ, లేకపోతే మనకి అనేక మంది వలస కార్మికులు వచ్చేవారు. ఇక్కడ ఎక్కువ మంది వలస కార్మికులు వచ్చి పని చేసుకునేవారు. కానీ ఇవాళ మన దేశవ్యాప్తంగా ఈ మహాత్మా గాంధీ మరి గ్రామీణ ఉపాధి పథకం వల్ల ఈ వలస కార్యక్రమాలన్నీ తగ్గిపోయి అందరూ కూడా ఎంతో కొంత తిని హ్యాపీగా 100 రోజులకి వచ్చిన ఆదాయంతో 360 రోజులు బతికి ఉంది. దాన్ని చెడగొట్టేలేని ఈ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు చేస్తున్నటువంటి కుటిల ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వారు, అలాగే పిసిసి వారు అందరూ కూడా సంయుక్తంగా ఒక ప్రోగ్రాం ఇచ్చారు. దాంట్లో భాగంగా ఏంటంటే ఇవాళ సమీక్షా సమావేశం జరుపుకుని, ఆ సమీక్షా సమావేశం అయిపోయిన తర్వాత మరుసటి రోజు నిరాహార దీక్ష చేయమన్నారు. రాజమండ్రి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎదురుగుండా మహాత్మా గాంధీ గారి విగ్రహం ఉంది, లేపాక్షి పక్కన. అక్కడ ఆ విగ్రహం దగ్గర రేపు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా మరి నిరాహార దీక్ష కార్యక్రమం కూడా ఉంటుంది. అందులో భాగంగా దానికి మన నగర కాంగ్రెస్ మురళీ గారి ఆధ్వర్యంలో మొత్తం అందరూ కూడా, జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అందరూ పాల్గొని ఆ కార్యక్రమం చేస్తారు. ఏఐసిసి, పిసిసి ఏ పిలిపిస్తే ఆ పిలుపుకి తూర్పుగోదావరి జిల్లా నుంచి అందరం కూడా ఐక్యంగా కార్యక్రమాలు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ కోఆర్డినేటర్లు అందరూ గోపాలపురం